కాకినాడల పాపం ఈ అమ్మాయి జాహ్నవి తప్పిపోయి ఎన్ని రోజులు అవుతుంది దొరుకుతలేదు. అయితే ఈ కుక్కతో పాటే పోయింది, కుక్క కూడా పోయింది. తర్వాత కుక్కకు గాయాలైనాయి అని చెప్పిర్రు. ఈ గాయాలైనవి మరి ఈ కుక్క దొరికిస్తుందా అని చెప్పేసి చాలా ట్రై చేసిర్రు. కుక్క కూడా సడన్గా అయిపోయింది, కుక్క పని కూడా అయింది. మరి దీని వెనుక మిస్టరీ ఏంది? ఆ పామాయిల్ తోట ఎవరిది? ఆ పామాయిల్ తోట యజమాని చెప్తాడు, ₹1,00,00,000 ఖర్చైనా పర్వాలేదు, ఎట్లా ఉన్నా దొరికించుకోవాలి, ఎట్లనైనా ఎక్కడ ఉన్నది పట్టుకరావాలి అని చెప్తున్నాడు. మరి ఆయనకు ₹1,00,00,000 పెట్టాల్సినంత అవసరం ఏముంది? ఈ కోణంలో కూడా ఆలోచన చేయాలి. కుక్క ఎట్లా చనిపోయింది, కుక్క మీద ఏమైనా విషప్రయోగం జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరాధిస్తే మరి నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉన్నది. ఏం జరిగింది, ఎందుకు వీళ్ళ మీద టార్గెట్ చేసిర్రు, ఎవరైనా టార్గెట్ చేసిరా అంటే ఇన్ని రోజుల నుంచి ఏమి జరగంది ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఇన్ని రోజులైనా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలల్లో ప్రధాన అనుమానం ఏంటంటే, చాలామంది నేను రకరకాల వీడియోల కింద కామెంట్లు చూసినట్లయితే ఏమంటున్నారంటే, ఆ ఫామ్ హౌస్ ఆ పామాయిల్ తోట ఎవరిదైతే ఉన్నదో ఆ పామాయిల్ తోట ఓనర్ను కూడా ఒకసారి విచారించండి, తల్లిదండ్రులను కూడా ఒకసారి విచారించండి, తల్లిని విచారించండి అని కొంతమంది, ఆ పామాయిల్ ఆ ఓనర్ని విచారించమని కొంతమంది, లేకుంటే కుక్క మీద ఏమైనా విషప్రయోగం జరిగిందా? సాధారణంగా వీధి కుక్కలు అంత తొందరగా సడన్గా చావడం అనేది అది అసంభవము. అంత తొందరగా చావు. దాని మీద ఏదైనా విషప్రయోగం జరిగితేనే. గ్రామాలల్లో కుక్కలకు మందు పెట్టి చంపేది, ఆ మందు తిన్నట్టుగానే ఆగమాగం చేసి చనిపోయింది పాపం కుక్క. అందుకనే వీటి మీద ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో, ఆ పామాయిల్ ఓనర్ కావచ్చు, ఆ తల్లిదండ్రులు కావచ్చు, లేకుంటే కుక్క మీద ఏమైనా విషప్రయోగం జరిగిందా అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇవన్నీ అంటే పోలీసులు ఈ కోణంలో ఒక విచారణ జరిపితే ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే పాప అమ్మాయి ఎక్కడ ఉన్నా నిజంగా తిరిగి రావాలి. వాళ్ళ తల్లిదండ్రుల రోదన చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. వాళ్ళని డెప్త్గా అసలు ఎందుకు వాళ్ళ తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలు వచ్చినాయా? ఫస్ట్ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే కూడా పిల్లలను కూడా పట్టించుకోవడం మానేస్తారు. ఇటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ లోతుగా ఆలోచన చేయాలి, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి విచారణ చేయాలి. మరి ఏదైతే ఈ పామాయిల్ చెట్లు ఉన్న ఓనర్ ఉన్నాడో ఆయనను కూడా విచారణ చేయాలి. ఫస్ట్ వాళ్ళని అందరిని కలిపి, లేదంటే విడివిడిగా విచారణ చేసి, మరి కుక్క మీద కూడా ఏమైనా విషప్రయోగం జరిగిందా, ఫస్ట్ గాయాలు ఎట్లయినాయి, మరి ఈ కుక్క పొయ్యి వచ్చింది ట్రాక్ వేసినాక మళ్ళీ తర్వాత సడన్గా కుక్క చనిపోవడానికి కారణమైంది, ఇవన్నీ అంతా ఒక మిస్టరీగా ఉన్నది. ఈ మిస్టరీని ఛేదించాలి అంటే పోలీసులు ఇంకొంచెం స్పీడప్ చేయాలి. ఈ డాగుని విషప్రయోగం జరిగింది అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది బయటపడుతుంది. ఒకవేళ జరిగి ఉంటే కుక్క మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళకు కూడా ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి ఇన్ఫర్మేషన్లు. ఖచ్చితంగా ఈ 2 రోజులల్లో ఈ మిస్టరీని ఛేదిస్తారు, 100% ఛేదిస్తారు. మరి పోలీసు వ్యవస్థ కూడా డెప్త్లోకి పోయి విచారణ జరిపితే ఖచ్చితంగా 2-3 రోజులల్లో ఏం జరిగిందనేది బయటపెట్టే అవకాశాలు ఈజీగా ఉన్నాయి కూడా.